హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇవైతే కారం బొరుగులు చేస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత గాలైతే పోయిందండి. ఇంక అందుకనే మెత్తగా అయినాయని ఇప్పుడు కొద్దిగా బాండిలు పెట్టి నూనె వేసేసి కొద్దిగా కారం బొరుగుల్లాగా చేసుకుంటున్నానండి. దీంట్లోకి పచ్చికారం వేస్తే ఇంకా బాగుండిద్ది. కాకపోతే పిల్లలు తినడానికి కదా, అందుకని కారం బొరుగుల్లాగా అంటే వేస్తున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా మనం తగినంత బొరుగులు అయితే వేసుకున్నామండి. ఎన్ని కావాలనుకుంటారో అన్ని బొరుగులు అయితే వేసుకోండి. ఇంక వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా ఫ్రై అయ్యేలాగా ఉంచేసి దాంట్లోకి నార్మల్ కారం అయితే వేసానండి. కొద్దిగా ఎల్లిపాయ కారం అయితే వేసుకున్నాము. మీరు మసాలా కారం అంటే గరం మసాలా అవైనా వేసుకోవచ్చు. నేను ఇంకా పిల్లలకి పెట్టేది కదా గరం మసాలా, బయట తీసుకొచ్చింది ఎందుకులే అని కారం, ఎల్లిపాయ కారం అయితే వేసానండి. ఇవి ఇట్లా వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. దీనిలో కావాలంటే కరివేపాకు కూడా తాలింపు వేసుకోండి. మా ఇంట్లో కరివేపాకు అయితే లేదు కాబట్టి వేయలేదు. నా వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.